విజయ్ ఇస్ అ గ్రేట్ యాక్టర్. అంటే తీసిన తక్కువ సినిమాలకి గ్రేట్ అని చెప్తున్నా అనుకుంటున్నామో కానీ బికాస్ ఐ ఇంటరాక్టెడ్ విత్ హిమ్ త్రూ అవుట్ లాస్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇస్ అ ఫెనామినల్ యాక్టర్. హీ హ్యాస్ టు గెట్ అ రైట్ ఫీలింగ్. దట్స్ ఇట్. అర్జున్ రెడ్డి సినిమా చూసిన తర్వాత నేను ఒక 1 వీక్ ఎవరిని కలవాల, చాలా డిస్టర్బ్ అయిపోయాను. విజయ్ ఇస్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. విజయ్ గురించి వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. విజయ్ దేవరకొండ అనే పేరు వినగానే కొంతమందికి ఒక మంచి టాలెంటెడ్ యాక్టర్ గుర్తొస్తే, ఇంకొంతమందికి ఏమో యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి పర్సన్ మైండ్లోకి రావచ్చు. ఇక్కడ ఎవరి పర్సనల్ పర్సెప్షన్ వాళ్ళది. అయితే ఇప్పటిదాకా చేసిన తక్కువ సినిమాలు అయినా కానీ ఆడియన్స్ మీద మాత్రం విజయ్ దేవరకొండ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎక్కువ అని చెప్పాలి. దీన్నే సింప్లిఫై చేస్తే యూ కెన్ లవ్ హిమ్, హేట్ హిమ్, బట్ యూ కెనాట్ ఇగ్నోర్ హిమ్. ఎందుకంటే ఇందాక సందీప్ రెడ్డి వంగ అన్నట్టు సరైన స్టోరీ పడితే మాత్రం మాక్సిమం విజయ్ పర్ఫార్మెన్స్ డెఫినెట్ గా మనల్ని సాటిస్ఫై చేస్తుంది. అందుకే సినిమా లవర్స్ గా మనం ఇక్కడ ఒక పాయింట్ ని గుర్తుపెట్టుకోవాలి. సినిమా బాగుంటేనే యాక్టింగ్ కూడా బాగుంటది. చెత్త సినిమాల్లో గొప్ప పర్ఫార్మెన్స్ కూడా ట్రోల్ మెటీరియల్ లా మిగిలిపోద్ది. ఇదే రియాలిటీ. సో మంచి సినిమాల్ని చేయకపోవడం, ఓన్లీ కమర్షియల్ లెన్స్లో కథలను ఎంచుకోవడం విజయ్ కెరీర్లో డౌన్ఫాల్కి రీజన్ అయింది. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. అయితే అసలు విజయ్ దేవరకొండ అనే యాక్టర్ స్టార్లా మారడానికి వెనకాల బ్యాక్గ్రౌండ్లో పెద్ద జర్నీయే ఉంది. స్టార్టింగ్లో చాలా చిన్న చిన్న రోల్స్ చేసి అర్జున్ రెడ్డితో నేషన్ వైడ్ సక్సెస్ చూసి తర్వాత వరుసగా ఫ్లాపులతో, కాంట్రవర్సీలతో, నెగిటివిటీతో ఒక డౌన్ఫాల్ని కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఇప్పుడు మళ్ళీ కింగ్డమ్తో ఒక సాలిడ్ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్న విజయ్ దేవరకొండ జర్నీ మొత్తాన్ని కొంచెం డీప్ లెవెల్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఒకసారి కంటెంట్ని చెక్ చేసి మీకు వర్త్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా విజయ్ దేవరకొండ జర్నీలోకి వెళ్ళిపోతే, ముందుగా విజయ్ దేవరకొండ శేఖర్ కమ్లా గారి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో ఒక చిన్న రోల్ చేశారని ఆల్రెడీ చాలామంది తెలుసు. అయితే విజయ్ ఈ సినిమా కంటే ముందు 2011లో రవిబాబు గారు డైరెక్ట్ చేసినటువంటి నువ్విలా అనే సినిమాలో హీరోయిన్కి ఫియాన్సే క్యారెక్టర్ని ప్లే చేశారు. బేసిక్గా ఈ రోల్కి పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉండదు, సో ఎక్కువ మంది నోటీస్ చేయలేదు. అయితే ఆ నెక్స్ట్ ఇయరే అంటే 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ రిలీజ్ అయింది. ఇదంతా పక్కన పెడితే అసలు విజయ్ దేవరకొండకి సినిమా ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవాలి అన్న థాట్ రావడానికి రీజన్ విజయ్ ఫాదర్ గోవర్ధన్ రావు గారు. ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు, కొన్ని సీరియల్స్ కూడా వర్క్ చేశారు. సో విజయ్కి యంగ్ ఏజ్ నుండే సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల స్లోగా తాను కూడా మూవీ ఇండస్ట్రీ వైపు రావడం జరిగింది. విజయ్ దేవరకొండ చిన్నప్పుడు యాక్ట్ చేసినటువంటి కొన్ని పిక్స్ కూడా నెట్లో ఉన్నాయి. సో యాక్టింగ్ అంటే ప్యాషన్ చిన్నప్పటి నుండే ఉండేది, కానీ ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. స్టార్టింగ్లో చిన్న చిన్న రోల్స్ చేశారు, కానీ ప్రాపర్గా ఒక నటుడిగా విజయ్ క్యాపబిలిటీ అంటూ కరెక్ట్గా చూపించినటువంటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం. ఆ సినిమాలో విజయ్ పర్ఫార్మెన్స్ ఎఫర్ట్లెస్గా న్యాచురల్గా ఉంటుంది. నాని పక్కన ఎమోషనల్ సీన్స్లో కూడా మీకు ఆ స్పెషల్ అథెంటిసిటీ కనిపిస్తుంది. అయితే ఆ సినిమాలో విజయ్కి ఛాన్స్ రావడానికి కూడా ఒక స్టోరీ ఉంది. ఎవడే సుబ్రహ్మణ్యం తీసిన డైరెక్టర్ నాగశ్విన్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ఆ సినిమా షూట్ టైంలో విజయ్ పరిచయం అవడం, ఆ వైబు టాలెంట్ రెండు మ్యాచ్ అవడంతో ఎవడే సుబ్రహ్మణ్యంలో క్యారెక్టర్ ఇచ్చారు. ఇకపోతే నెక్స్ట్ విజయ్కి ప్రాపర్గా ఒక సోలో హీరోగా ఫేమ్ తీసుకొచ్చింది పెళ్లి చూపులు సినిమానే. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విజయ్ పర్ఫార్మెన్స్ యంగ్స్టర్స్ అందరూ రిలేట్ అయ్యేలాగా రియలిస్టిక్గా ఎంటర్టైనింగ్ ఉంటుంది. సో పెళ్లి చూపులు సినిమాతో పర్లేదు, బాయ్ నెక్స్ట్ డోర్ టైప్ క్యారెక్టర్లు చేయడానికి మంచి పర్ఫార్మర్ దొరికాడు అనిపించింది. అయితే అసలు సిసలైన సునామీ ఇప్పుడే మొదలైంది. అదే అర్జున్ రెడ్డి. ఈ సినిమా విజయ్ని ఆల్మోస్ట్ ఓవర్ నైట్లోనే స్టార్ హీరో చేసేసింది. నిజంగా అర్జున్ రెడ్డి సినిమా క్రియేట్ చేసిన యూఫోరియా అంతా ఇంత కాదు. ఈవెన్ సినిమా రిలీజ్కి ముందే కొంత నెగిటివిటీ వచ్చినా కూడా అదంతా కూడా సినిమాకు ఒక ప్రమోషనల్ మెటీరియల్లా వర్క్ అయింది. విజయ్ అన్అపాలజెటిక్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తెలుగు సినిమాలో ఇంతకు ముందు ఎప్పుడు చూడనటువంటి ఒక ఫ్రెష్ అండ్ బోల్డ్ యాక్టింగ్ని పరిచయం చేసింది. అఫ్కోర్స్ సందీప్ రెడ్డి వంగ విజన్తోనే ఇదంతా సాధ్యమైంది అనుకోండి. ఏదేమైనా కానీ ఇంతకుముందు ఇంట్రోలో ఒక మాట చెప్పాను కదా, సినిమా బాగుంటేనే యాక్టింగ్ కూడా బాగుంటుంది అని. అర్జున్ రెడ్డి అనేది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే సినిమాకి ముందు ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజ్ స్పీచ్లు, ఈ వైరాలిటీ, నెగిటివిటీ ఇవన్నీ కూడా సినిమాని సపోర్ట్ చేసే ఎక్స్టర్నల్ స్టఫ్ అంతే. సపోజ్ ఈ మధ్య F1 అనే సినిమాలో చెప్పినట్టు జస్ట్ నాయిస్. ఆ నాయిస్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పార్ట్ ఆఫ్ ద గేమ్ అండ్ పార్ట్ ఆఫ్ ద ఫేమ్ కూడా. సో ఆబ్వియస్గా అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ కెరీర్లో చాలా మార్పులు వచ్చినాయి. ఎన్నో సినిమాలు కూడా రిలీజ్ అయినాయి, కానీ ఆ ఇంపాక్ట్ మ్యాజిక్ ఒక షాడో లాగా వెంటాడుతూనే ఉంది. సో నెక్స్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి తర్వాత లాస్ట్ 7 yearsలో కొన్ని చిన్న చిన్న క్యామియోల్ని పక్కన పెడితే
విజయ్ కెరీర్ని అబ్జర్వ్ చేస్తే కనుక ఒక రఫ్గా 10 సినిమాలు వచ్చి ఉంటాయి. ఇందులో ముందే కమిట్ అయిన కొన్ని అమెచ్యూర్ చిన్న సినిమాలు పక్కన పెడితే అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ కథల్ని సెలెక్ట్ చేసుకునే స్టైల్ కానీ ఫ్యూచర్లో తనని తాను స్టార్గా మార్చుకోవడానికి తీసుకున్నటువంటి డెసిషన్స్ కానీ వేరేలా ఉన్నాయి. సో నేను అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని పాయింట్స్ని మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా స్టోరీ సెలెక్షన్ అండ్ అంబిషన్. Like you want the maximum number of people to watch and enjoy your film. We don't get pleasure out of a small, well appreciated film. So that already starts limiting. Like if you want more people to love it, you need to pick a certain quality of film. అర్జున్ రెడ్డి తర్వాత ముఖ్యంగా గీతా గోవిందం లాంటి సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత విజయ్ కథల్ని ఎంచుకునే విధానం మారింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అయ్యే విధంగా డెసిషన్ మేకింగ్ మారింది. మీకు తెలుసా, ఒకే ఒక జీవితం కథ ముందు విజయ్ దగ్గరికి వచ్చిందంట. విజయ్కి కూడా ఆ స్టోరీ చాలా బాగా నచ్చింది. కానీ అలాంటి సాఫ్ట్ క్యారెక్టర్ తనకు సెట్ అవ్వదని చెప్పి ఆ సినిమాని రిజెక్ట్ చేశారంట. అఫ్కోర్స్ కమర్షియల్గా ఆ సినిమా నిజంగానే ఎక్కువ మనీని కలెక్ట్ చేసి ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒక మంచి సినిమా విజయ్ చేసుంటే ఇంకా బాగుండేది. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ ఏదో ఇంటర్వ్యూలోనో ప్రీ రిలీజ్ ఈవెంట్లోనో విజయ్ ఒకసారి ఏం చెప్పారంటే ఫస్ట్లో గీతా గోవిందం కథని చేయకూడదు అనుకున్నాడంట. తర్వాత అల్లు అరవింద్ గారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కన్విన్స్ చేయడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రీచ్ అవ్వచ్చేమో అన్న థాట్తో ఆ సినిమాని సైన్ చేశారంట. ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ తెలియదు కానీ ఇలాంటి సినిమాలు ముఖ్యంగా ఫ్యామిలీ బేస్డ్ లవ్ స్టోరీస్ అనేవి మన తెలుగులో చాలా గట్టిగా పే చేస్తాయి. సో వన్స్ గీతా గోవిందం హిట్ అయ్యి ఆ క్యాలిక్యులేషన్ కరెక్ట్ అయిన తర్వాత విజయ్ ఆలోచన విధానం కూడా చాలా మారింది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే విజయ్ చేసినటువంటి నోటా, డియర్ కామ్రేడ్ ఇలాంటి సినిమాలు కాన్సెప్ట్ పరంగా డిఫరెంట్గా ఉన్నా సరే ఎగ్జిక్యూషన్లో స్క్రీన్ ప్లేలో ఎక్కడో తేడా కొట్టి ఆడియన్స్కి కనెక్ట్ అవ్వలేదు. అందుకే తర్వాత డెబ్యూ డైరెక్టర్లని, కొత్త కథల్ని కాకుండా కాంబినేషన్స్ని, పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్లని, ప్రొడ్యూసర్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. అయితే రీసెంట్ రిలీజ్లో అయినటువంటి లైగర్, ఫ్యామిలీ స్టార్, ఖుషి ఇలాంటి సినిమాలు ఆన్ పేపర్ కాంబినేషన్ పరంగా, బేసిక్ కాన్సెప్ట్ పరంగా ఎక్సైటింగ్గానే ఉండొచ్చు, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం తేడా కొట్టేసింది. ముఖ్యంగా లైగర్ సినిమా కోసం బాక్సింగ్ అని, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అని, డైలాగ్స్లో ఆ నత్తిని ఇదంతా ఎంతో కష్టపడి చేసినా సరే రిజల్ట్ రాలేదు. స్టోరీ సరిగ్గా లేక ఆడియన్స్కి తలనొప్పి వచ్చేసింది. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలు చూస్తే విజయ్లో ఇలా కాంబినేషన్ని బ్లైండ్గా ఫాలో అవడం తగ్గిందేమో అనిపించింది. Before you felt obligated or the director feels it's good enough and you know something is not working, you're not convinced, but then you decide that you have to go. I've done this several times in my career. Now I've decided that if we do it, we should all be happy with it, and we should be solidly happy with it in the first place. ఈ ఇంటర్వ్యూలో విజయ్ చెప్తుంది ఏంటంటే ఓన్లీ స్క్రిప్ట్ మీద కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వస్తే గానీ సెట్స్ మీదకు వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యారంట. సో నిజంగా ఇప్పటి నుండి అయినా సరే ఆ ఎఫర్ట్, స్టోరీ టెల్లింగ్లో సిన్సియారిటీని, మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తే కనుక జస్ట్ కంబ్యాక్ ఇవ్వడమే కాదు, విజయ్ దేవరకొండ సినిమా అంటే థియేటర్లో చూడొచ్చు అన్న నమ్మకం కూడా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 2, ఎగ్జిక్యూషన్ అండ్ కొలాబరేషన్. In a film, if an actor performs very well but the writing is bad, the camera work is bad, or music is bad, everything looks bad. You will never, it's not a score that I can put. Film is very subjective. విజయ్ అన్నట్టు సినిమా అనేది నిజంగానే కొలాబరేటివ్ ఆర్ట్ ఫామ్. అంటే పైకి డైరెక్టర్, హీరో వీళ్ళిద్దరే సెంటర్లో ఉంటారు కానీ టెక్నికల్గా చూసుకుంటే ఎడిటర్ అని, మ్యూజిక్ డైరెక్టర్ అని, సినిమాటోగ్రఫర్ అని, కాస్ట్యూమ్ అని, ఆర్ట్ అని ఇలా అందరూ కలిసి క్రియేట్ చేసేటువంటి ఒక ఆర్టిస్టిక్ అచీవ్మెంట్ సినిమా. సో వీళ్ళందరూ మంచి సినిమా చేయాలి అనే ఇంటెన్షన్తోనే పనిచేస్తారు, కానీ రకరకాల రీజన్స్ వల్ల ముందనుకున్నటువంటి స్టోరీ చివరికంటే వచ్చేసరికి కొన్నిసార్లు కిచిడి అయిపోద్ది. సో ఇంటెన్షన్ బాగున్నా సరే ఎగ్జిక్యూషన్ తేడా కొట్టడం అనేది విజయ్ కెరీర్కి పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అందుకే మీరు గమనిస్తే ఈ మధ్యకాలంలో న్యూ ఏజ్ హీరోలు అందరూ కూడా ఈ ఎగ్జిక్యూషన్ పార్ట్లో కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. కథపరంగా కంప్లీట్గా సాటిస్ఫై అయిన తర్వాత మ్యాక్స్ వాళ్ళకున్న బడ్జెట్లోనే టెక్నికల్గా మంచి కెమెరామ్యాన్ని, మ్యూజిషియన్ని, ఎడిటర్ని హైర్ చేసుకుంటున్నారు. అందుకే కింగ్డమ్ టీజర్ చూస్తే ఆ క్వాలిటీలో మీకు ఒక ప్రామిస్ కనిపిస్తుంది. సో విజయ్ నెక్స్ట్ ప్రాజెక్టుల్లో కూడా ఈ ఎగ్జిక్యూషన్ విషయంలో జాగ్రత్త పడతారనిపిస్తుంది. నెక్స్ట్, ఆనెస్టీ అండ్ హ్యూమిలిటీ. అసలు ఈ సొసైటీలో ఉండండి, హ్యూమిలిటీగా ఉండండి, హంబుల్గా ఉండండి అంటారు. దట్ నేనేమంటున్నా అంటే తల పైకి పెట్టుకోండి, పుట్ యువర్ చిన్స్ అప్, గర్వంగా చెప్పండి వాట్ యూఆర్ కేపబుల్ ఆఫ్, చెప్పండి వాట్ యూఆర్ కేపబుల్ ఆఫ్ అండ్ షో దెమ్ వాట్ యూ కెన్ డూ. నాకు తెలిసి ఒక తెలుగు సినిమా హీరో స్టేజ్ మీద ఇలా ఎప్పుడు మాట్లాడుండడు.
ఇలాంటి స్పీచ్లు మొహమాట పడకుండా ఎవరో ఏదో అనుకుంటారు అనే భయం కానీ ఫిల్టర్స్ కానీ లేకుండా మాట్లాడడం మన తెలుగులో చాలా రేర్. అయితే ప్రపంచంలో అన్ని విషయాల్లో జరిగేటట్టే ఈ స్టైలు యాటిట్యూడు ఇవి కూడా కొంతమందికి నచ్చినాయి, కొంతమందికి నచ్చలేదు. సరే అసలు ఎంత నెగిటివిటీ ఎందుకు వచ్చింది అనడానికి కారణాలు వెతుక్కుంటూ వెళ్ళిపోతే నిజంగా అదొక పెద్ద ర్యాబిట్ హోల్ అయిపోద్ది. సో పర్సనల్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే సింపుల్గా ఒక ముక్కలో చెప్తాను, క్రియేటివిటీ ఈజ్ అన్ యాంటీడోట్ టు నెగిటివిటీ. అంటే వరుసగా మంచి సినిమాలు చేసుంటే కనుక ఈ ట్రోల్స్, ఒపీనియన్స్, నెగిటివిటీ ఇవన్నీ జస్ట్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ లాగా ఉండేవి. కానీ అన్ఫార్చునేట్లీ లాస్ట్ 5 yearsలో సినిమాల్లో స్టఫ్ లేదు కాబట్టి ఇవి మెయిన్ కంటెంట్లా మారిపోయినాయి. ముఖ్యంగా లైగర్ లాంటి సినిమాలకి ఓవర్ సెల్ చేసి ఒక ఫాల్స్ ఎక్స్పెక్టేషన్ని క్రియేట్ చేయడం వల్ల కూడా కొంతమందికి నచ్చలేదు. మన దగ్గర కొన్నిసార్లు అట్టర్ ఫ్లాప్ హెడ్ఏక్ సినిమాలకి ప్రమోషన్స్ ఎలా ఉంటాయంటే విషయం వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్లో ఉంటుంది. సరే పాయింట్లోకి వస్తే బ్యాడ్ మూవీస్ చేయడం, వాటిని ఓవర్ సెల్ చేయడం ఇదొక్కటే తప్ప విజయ్ దేవరకొండ మాట్లాడే విధానం పర్సనల్గా నాకైతే ప్రాబ్లమాటిక్ అనిపించదు. ఇంకా చెప్పాలంటే అలా క్యాజువల్గా ఫిల్టర్ లేకుండా మాట్లాడడం రిఫ్రెషింగ్ ఉంటుంది. ఫైనల్గా కింగ్డమ్ విషయానికి వస్తే టీజర్ వచ్చాక చాలా రోజుల తర్వాత నాకైతే విజయ్ సినిమాని ఎలాగైనా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనే ఇంట్రెస్ట్ వచ్చింది. అఫ్కోర్స్ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ ఒక మంచి ఇంపాక్ట్ ఇచ్చే స్టోరీ టెల్లర్ అని ఆల్రెడీ ప్రూవ్ అయింది కాబట్టి సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే టీజర్లో విజయ్ లుక్, పర్ఫార్మెన్సు, కథ జరిగే ఆ బ్యాక్ డ్రాప్ అన్నీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. వీడియో స్టార్టింగ్లో చెప్పిందే మళ్ళీ చెప్తాను, మంచి స్టోరీ పడితే విజయ్ పర్ఫార్మెన్స్ ఇంకా ఎలివేట్ అవుద్ది, అందులో డౌట్ లేదు. సో ఇలాంటి ఒక టాలెంటెడ్ యాక్టర్ మంచి సినిమాతో కంబ్యాక్ ఇస్తే నిజంగా కిక్కే వేరు. సో కింగ్డమ్ అలాంటి సాలిడ్ సినిమాటిక్ హై ఇవ్వాలని అండ్ విజయ్ డెఫినెట్గా తెలుగులో ఇంకా మంచి సినిమాలు చేయాలని, మనందరినీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. మూవీ లవర్స్, కింగ్డమ్ మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.